హలో అండి. నా వ్లాగ్స్‌లో 2, 3 సార్లు కూడా మీకు నల్లేరు యొక్క లక్షణాలు చెప్పాను. ఈరోజు నల్లేరు పచ్చడి ఎలా చేసుకోవాలంటే, ముందుగా మీ చేతులు నల్లేరుని శుభ్రంగా కడుక్కొని, మొత్తం తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకొని, మీ చేతులకి ఆయిల్ అప్లై చేసి, ఆ కాడలకు కూడా ఆయిల్ అప్లై చేసి, సైడ్ గనుపుల్లాగా తీసేయాలనమాట. మనం బీరకాయ పొట్టయితే ఎలా తీస్తామో అలా తీసేసుకొని, వీటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి. మీకు ఇష్టం అనుకుంటే దీంట్లో కొంచెం చింతపండు, కొన్ని టమాటో ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేసుకోవచ్చు. నేను అలా చేయకుండా కొన్ని పల్లీలు, కాసిన్ని నువ్వులు, కాసిన్ని ధనియాలు వేసి కొంచెం వేగనిచ్చుకొని, వీటిని ఈ కాయల్ని కలిపి ఫైన్ పేస్ట్‌గా చేసుకొని తాలింపు పెట్టుకున్నాను. బావుందండి. చాలా అంటే చాలా బావుంది. లైక్ ఎట్లా అంటే మన బీరకాయ చట్నీలాగా అనిపించింది. మీరు టమాటో వేసుకుంటానంటే అలా కూడా చేసుకొని తినొచ్చు. ఎలా అయినా సరే వారానికి ఒక్కసారైనా మీకు దొరికినప్పుడైనా సరే కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.